సినిమాయ నమః. నేను మిస్టర్ బి. నా మాట సూటిగా ఉంటుంది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. మీరు చూస్తున్నారు మిస్టర్ బి ఛానల్. వెల్కమ్ టు ది సినిమా ఇన్ఫో షో. ఈ వీక్ చూసుకుంటే శివరాత్రి పండుగ సందర్భాన్ని పురస్కరించుకుని తెలుగు ప్రేక్షకుల్ని ఎంటర్టైన్ చేయడం కోసం 3 ఆసక్తికరమైన సినిమాలు థియేటర్స్ వస్తున్నాయి. గామి, గోపిచంద్ నటించిన భీమా, ప్రేమలు మలయాళం డబ్బింగ్ మూవీ. ఈ 3 సినిమాల్లోకి తెలుగు ప్రేక్షకుల నుండి సాలిడ్ అటెన్షన్ తీసుకుంటున్న సినిమా మాత్రం గామి. గామి మూవీతో తెలుగు ప్రేక్షకులకి ఒక ఎమోషనల్ సెటప్ జరిగింది, సెంటిమెంటల్ అటాచ్మెంట్ కూడా జరిగిపోయింది. ఆ సినిమాని చూడటం కోసం ట్రూ మూవీ లవర్స్ అందరూ కూడా తెలుగు నుండి చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఒక సినిమాకు సంబంధించి ఎమోషన్ ని, సెంటిమెంట్ ని జనాల మీద బలవంతంగా రుద్దటానికి, ఆటోమేటిక్ గా ఒక సినిమాకు సంబంధించి ఎమోషన్, సెంటిమెంట్ అటాచ్ అవడానికి తేడా ఉంటది. నిజాయితీగా కష్టపడినప్పుడు ఆ కష్టాన్ని ప్రేక్షకులు ఐడెంటిఫై చేస్తారు, అందరూ ఐడెంటిఫై చేస్తారు. గామి మూవీకి సంబంధించి ప్రతిదీ కూడా చాలా ఆర్గానిక్ గా జరుగుతుందని చెప్పాలి. కఠినమైన కృషితో అసాధ్యమైన కళలు నిజమవుతాయి. గామి మూవీ గురించి మాట్లాడటానికి దర్శక ధీరుడు రాజమౌళి ఉపయోగించిన స్టేట్మెంట్ ఇదే. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో గామి మూవీ మేకింగ్ పెద్ద సంచలనం అనే చెప్పాలి. సినిమా సక్సెస్ అయితే మాత్రం, అవ్వకపోయినా కూడా ఓ రకమైన విప్లవానికి ఈ సినిమా కారణం కాబోతుందని అనిపిస్తా ఉంది. క్రౌడ్ ఫండింగ్ అంటే జనాల నుంచి డబ్బులు సేకరించి సినిమా తీయటం అనే ఫార్ములా అంత సక్సెస్ఫుల్ కాదు తెలుగులో. క్రౌడ్ ఫండింగ్ తో మలయాళంలో సక్సెస్ అయిన ఫిల్మ్ మేకర్స్ ఉన్నారు, కన్నడలో సక్సెస్ అయిన ఫిల్మ్ మేకర్స్ ఉన్నారు. తెలుగులో కొంతమంది ప్రయత్నించారు కానీ అనుకున్నంతగా సక్సెస్ అవ్వలేదు. తెలుగు వరకు ఆ రికార్డుని గామి మూవీ బ్రేక్ చేసే విధంగానే కనపడుతుంది. అక్కడ వరకే కాదు, మలయాళంలోనూ కన్నడలోనూ జరగని విధంగా ఇక్కడ అద్భుతం జరగబోతుంది గామితో. క్రౌడ్ ఫండింగ్ తో ఇంతవరకు చూసుకుంటే చాలా మంది చిన్న సినిమాలే చేశారు, లిమిటెడ్ బడ్జెట్ సినిమాలే చేశారు. కానీ గామి ఒక డిఫరెంట్ సబ్జెక్ట్ అవునుంది క్రౌడ్ ఫండింగ్ మ్యాటర్ లో. ఆ విజువల్స్, సినిమాలో కనిపిస్తున్న క్వాలిటీ చూస్తుంటే గామి మూవీని చిన్న సినిమాగా కన్సిడర్ చేయలేం. క్రౌడ్ ఫండింగ్ కాన్సెప్ట్ ఇంతకు ముందర చూడనటువంటి సాహసాన్ని గామి మూవీ మేకర్స్ చేసి చూపిస్తున్నారని చెప్పాలి. గామి ఫిల్మ్ మేకింగ్ ప్రాసెస్ ఆశ్చర్యంగా ఉంది, అలాగే చాలా అద్భుతంగా కూడా అనిపించింది. మినిమం బడ్జెట్ ఒక 25 లక్షల బడ్జెట్ తో సినిమాని మొదలు పెట్టారు. చాలా సంవత్సరాలు కష్టపడి తీశారు. 4 సంవత్సరాలకు పైన గామి మూవీ ఫిల్మ్ మేకింగ్ నడిచింది అని తెలుస్తుంది. ఏం చేశారు ఇన్ని సంవత్సరాలు అంటే, స్టెప్ బై స్టెప్ క్వాలిటీని చూపిస్తూ, బడ్జెట్ ని గ్యాదర్ చేస్తూ వాళ్ళు ఇన్ని సంవత్సరాల సినిమాని తీసుకుంటా వచ్చారు. చాలా జాగ్రత్తగా, చాలా సహనంతో. టెరిఫిక్ సాహసం అది. అలాంటి సాహసం చేయాలి అంటే బోల్డంత ధైర్యం కావాలి, అంతకు మించి బ్రహ్మాండమైన ఓపిక ఉండాలి. వాటన్నిటితో పాటు వాళ్ళ మీద వాళ్ళకి చెదరని నమ్మకం ఉండాలి. అవన్నీ ఉన్నాయి కాబట్టి ఇవాళ చాలా గ్రాండ్ గా గామి రిలీజ్ కి వచ్చింది. ఒక మంచి ఆలోచనని అందరూ కనిపెట్టలేకపోవచ్చు, కానీ ఆ ఆలోచన తాలూకు పనితనాన్ని మాత్రం చాలా మంది కనిపెడతారు. అందుకనే గామి మూవీ థీమ్ కి యూవీ క్రియేషన్స్ నుంచి మంచి సపోర్ట్ దొరికింది. గామి మూవీ ఫిల్మ్ మేకింగ్ ప్రాసెస్ ని, జర్నీని చూస్తుంటే ఇదో ఆసక్తికరమైన కేస్ స్టడీ అవబోతుందని అనిపిస్తా ఉంది. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ వరకే కాదు, చాలా ఫిల్మ్ ఇండస్ట్రీలో కొత్త ఫిల్మ్ మేకర్స్ కి ఇదో మంచి కేస్ స్టడీ కాబోతుందని అనిపిస్తా ఉంది. సినిమాని తీయడానికి గామి మూవీ టీమ్ కష్టపడిన విధానం ఎంత ఆసక్తిగా ఉందో అంతకు మించి ఆసక్తికరంగా అనిపిస్తుంది గామి మూవీలో ఉన్న కంటెంట్. విజువల్ ఎఫెక్ట్స్ అద్భుతంగా ఉన్నాయి. అంత మటుకే కాదు, సినిమా ట్రైలర్ తోనే కథకు సంబంధించి తెలుసుకోవాల్సిన చాలా క్వశ్చన్స్ కి సంబంధించి క్యూరియాసిటీని వేరే లెవెల్లో రైజ్ చేసి వదిలిపెట్టారు మూవీ టీమ్. ట్రైలర్ చూసిన తర్వాత కంటెంట్ లో చాలా క్వశ్చన్స్ రైజ్ అయ్యాయి. వాటికి ఆన్సర్స్ కావాలి. వాటిని తెలుసుకోవడం కోసం మంచి ఎక్సైట్మెంట్ క్రియేట్ అయ్యింది. ట్రైలర్ కూడా దాదాపు 3 నిమిషాల 43 సెకండ్లు ఉంది. లెంతీ ట్రైలరే, కానీ చూస్తున్నప్పుడు అనిపించట్లా ఇది లెంత్ ఎక్కువ ఉంది అని. టక్కుమన అయిపోతుంది. అక్కడే అర్థం చేసుకోవచ్చు సినిమాలో ఉన్న కంటెంట్ ఎంత ఆసక్తికరంగా ఉందో. ట్రైలర్ లోనే చాలా ఎలిమెంట్స్ సర్ప్రైజ్ చేసి పారేశాయి, థ్రిల్ చేసి పారేశాయి. ఇక సినిమాలో వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ ఉంటదని అనిపిస్తా ఉంది. విశ్వక్ సేన్ పోషించిన అఘోరా క్యారెక్టర్ ఇంతకు ముందు ఏ కథలో వినని క్యారెక్టర్, ఏ సినిమాలో చూడని క్యారెక్టర్. అంత ఇంట్రెస్టింగ్, అంత స్పెషల్ గా ఉంది. ఆ క్యారెక్టర్ కున్న ప్రాబ్లం కూడా వింతగా ఉంది. మనుషులు టచ్ చేయకూడదు, టచ్ చేస్తే ప్రాబ్లం. ఆ ప్రాబ్లం కి సొల్యూషన్ వెతుక్కుంటా హిమాలయాలకి బయలుదేరాడు. ప్రాబ్లం కి సొల్యూషన్ వెతుకుంటున్నాడు. సరే, నేను ఎక్కడి నుంచి వచ్చాను అని తనని తానే క్వశ్చన్ చేసుకున్నాడు. అది మైండ్ బ్లోయింగ్ సర్ప్రైజ్. అర్థమవుతుంది గామి కథలో 3 కథలు నడుస్తున్నాయి. అవన్నీ కూడా డిఫరెంట్ టైం పీరియడ్ లో నడుస్తున్నాయని అనిపిస్తా ఉంది. ఆ 3 కథలకి ఏదో లింక్ ఉంది. అవి ఒకదాంతో ఒకటి ఎలా ఇంటర్లింక్ అయ్యాయి. డిఫరెంట్ నేపథ్యాల్లో నడుస్తున్న కథలు అవి. వాటిని ఎలా లింక్ చేశారు తెలుసుకోవాలన్న ఆసక్తి సూపర్ గా ఉంది. అసలు ఒక ట్రాక్ లో ఎక్స్పెరిమెంట్స్ ఏవో జరుగుతున్నాయి అసైలంలో. అక్కడ దారుణమైన ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్నారు అని అర్థం అవుతుంది. ఓ సైంటిస్ట్ చెప్తుంది మిగతా సబ్జెక్టులా కాదు ఇది అని.
ఎవరా సబ్జెక్టు? విశ్వక్సేన్ కాదు కదా పొరపాటున. అలా ఆలోచిస్తే విశ్వక్సేన్ క్యారెక్టర్ నార్మల్ మనిషి కాదా? ల్యాబ్ లో తయారైన ఎక్స్పెరిమెంట్ ర్యాటా? ఏమో తెలీదు. వేసుకుంటే ఇలాంటి క్వశ్చన్స్ చాలానే వస్తున్నాయి. డైరెక్టర్ విద్యాధర్ కాగిత ఏం చెప్తారో ఏం చూపిస్తారో చూడాలి. అఘోరాల సంగతి ఓకే, ల్యాబ్ సంగతి సరే. ఈ దేవదాసీల కాన్సెప్ట్ ని మళ్ళీ ఎక్కడ తీసుకొచ్చి ఈ కథలో ఇన్వాల్వ్ చేశారో అర్థం కావటం లేదు. దేవదాసీల పోర్షన్ తో ఎమోషనల్ ఇంపాక్ట్ ఇవ్వబోతున్నారని అర్థం అవుతుంది. దాన్ని మెయిన్ కథతో ఎలా లింక్ చేస్తారు తెలుసుకోవాలన్న ఆసక్తి మామూలుగా లేదు అసలు. ఇలా ఒక్కటని కాదు, గామి మూవీ ట్రైలర్ లో వినిపించిన ప్రతి డైలాగు సినిమాలో ఉన్న కథకు సంబంధించి క్వశ్చన్స్ రైజ్ చేస్తారే వచ్చింది. ఆ క్వశ్చన్స్ కి ఆన్సర్స్ గురించి ఆలోచిస్తే ఎక్సైట్మెంట్ అదిరిపోతానే వచ్చింది. ఆషామాషిగా కాదు, ఏదో కష్టపడ్డారంటే కష్టపడ్డారు అని కాదు. థ్రిల్లింగ్ కంటెంట్ తోనే తెలుగు ప్రేక్షకుల్ని ఎంటర్టైన్ చేయడానికి గామి మూవీ శివరాత్రి పండుగ సందర్భాన్ని పురస్కరించుకుని థియేటర్స్ కి వస్తుంది అని చెప్పొచ్చు. మంచి కంటెంట్ కి తెలుగు ప్రేక్షకుల నుండి ఎప్పుడు సూపర్ సపోర్ట్ ఉంటది. గామి మూవీకి కూడా అలాంటి సపోర్ట్ దొరకాలని బలంగా కోరుకుందాం. ఆల్ ద బెస్ట్ గామి మూవీ. ఇక గోపీచంద్ భీమా మూవీ విషయానికి వస్తే, గోపీచంద్ కి బ్రేక్ ఇచ్చే, అంటే తన కష్టాల నుంచి బయటపడేసి ఒక మంచి హిట్ ఇచ్చే డైరెక్టర్ తెలుగులో లేకుండా పోయారు. అనుమానమే లేదు, గోపీచంద్ తెలుగులో ఉన్న పర్ఫెక్ట్ యాక్షన్ హీరో మెటీరియల్ పోతే ఆ మెటీరియల్ ని ప్రాపర్ గా ఉపయోగించుకోవడం లేదు. తప్పు ఎక్కడ ఉన్నా సరే గోపీచంద్ ని ఉపయోగించుకునే ఫిల్మ్ మేకర్స్ కనిపించట్లేదా, లేకపోతే గోపీచంద్ సరైన ఫిల్మ్ మేకర్స్ ని పట్టుకోవటం లేదా? తప్పు ఎలాగైనా జరుగుతుంది కానీ ఆయన్ని మాత్రం ప్రాపర్ గా యూజ్ చేసుకోవట్లేదు. హాలీవుడ్ లో విన్ డీజిల్, జాసన్ స్టాథమ్ ఎలాగో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో గోపీచంద్ కూడా అలాగే. కానీ ఆయన స్టామినాని సరిగ్గా ప్రాపర్ గా ఉపయోగించుకుని మంచి యాక్షన్ థ్రిల్లర్స్ తెలుగులో రావటం లేదని చెప్పాలి. రాంగ్ ఎస్టిమేషన్ జరుగుతుంది. మాస్ ఇమేజ్, ఫ్యామిలీ ఆడియన్స్ ని ఇంప్రెస్ చేయాలి అని ఎప్పటికప్పుడు తప్పటడుగులు వేయటమే, రాంగ్ స్టెప్స్ వేయటమే కానీ ప్రాపర్ గా అయితే మంచి అడుగులు పట్టడం లేదు సినిమాలకు సంబంధించి. గోపీచంద్ కి మనోళ్ళు ఎటు న్యాయం చేయలేకపోతున్నారు గోపీచంద్ కి. అందుకని పక్క రాష్ట్రం నుంచి ఒక కన్నడ డైరెక్టర్ ని తెచ్చుకున్నారు అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి. ఆ సినిమానే భీమా. సినిమా ట్రైలర్ చూస్తే కన్నడ సినిమా మాస్ మసాలా ఎంటర్టైన్మెంట్ సాలిడ్ గా కనిపించింది. హెవీ డోస్ మాస్ యాక్షన్ ఎంటర్టైన్మెంట్ కనిపిస్తుంది. దానికి డివోషనల్, సూపర్ న్యాచురల్, ఫ్యాంటసీ టచ్ కూడా ఇచ్చారు. లౌడ్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ లాగానే అనిపిస్తా ఉంది భీమా మూవీ. చూడాలి మరి ఈ లౌడ్ యాక్షన్ ఎంటర్టైనర్ ని తెలుగు ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారో. సినిమా మాత్రం మంచి టైంలో రిలీజ్ కి వస్తుంది. శివరాత్రి, సెకండ్ సాటర్డే, సండే 3 రోజులు వరుసగా సెలవులు. మాస్ ఆడియన్స్ కి సినిమా కనెక్ట్ అయిందంటే మాత్రం గోపీచంద్ చాలా రోజులుగా ఎదురు చూస్తున్న హిట్ పడిపోద్ది. సినిమాలో ఎంటర్టైన్మెంట్ హెవీగా అనిపిస్తున్నప్పటికీ కొత్త రకంగా అనిపిస్తే ఆ రకమైన ఎంటర్టైన్మెంట్ ని తెలుగు ప్రేక్షకులు ఖచ్చితంగా ఎంకరేజ్ చేస్తారు. చూడాలి మరి భీమా మూవీలో ఎలాంటి ఎంటర్టైన్మెంట్ ఉందో, ఆ ఎంటర్టైన్మెంట్ ని తెలుగు ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారో. ఇంకా చూసుకుంటే రీసెంట్ గా మలయాళంలో రిలీజ్ అయ్యి సంచలనం సృష్టించిన చిన్న సినిమా ప్రేమలు. హైదరాబాద్ నేపథ్యంగా రూపొందిన మలయాళం సినిమా అది. అంటే సినిమాలో కథ మాక్సిమం హైదరాబాద్ లో జరుగుద్ది. మలయాళంలో సినిమాకి బ్లాక్ బస్టర్ రెస్పాన్స్. మలయాళం వెర్షన్ ని చూసిన తెలుగు ప్రేక్షకులు కూడా మంచి రిపోర్ట్స్ ఇచ్చారు. సో ఆ ఉత్సాహంతోనే రాజమౌళి గారి అబ్బాయి కార్తికేయ సినిమాని తెలుగులోకి డబ్ చేసి శివరాత్రి పండుగ సందర్భాన్ని పురస్కరించుకుని తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. సినిమాకి సంబంధించి పాజిటివ్ బజ్ ఉంది. ఆ పైన 3 రోజులు సెలవుల టైంలో సినిమా రిలీజ్ కి వస్తుంది. అయినప్పటికీ ఎవరైతే ఈ కథకి సినిమాకి టార్గెట్ ఆడియన్స్ ఉన్నారో, యూత్, వాళ్ళందరూ ఎగ్జామ్స్ లో ఉన్నారు. మరి వాళ్ళు వస్తారా, ఈ సినిమాని చూస్తారా, ఎంకరేజ్ చేస్తారా అన్నది సస్పెన్స్ మ్యాటరే. గడిచిన 2-3 వారాలుగా చూసుకుంటే డల్ పీరియడ్ నడుస్తా ఉంది తెలుగు బాక్స్ ఆఫీస్ దగ్గర. ఇన్ని రోజుల తర్వాత మళ్ళీ ఈ సినిమాలకి, అంటే శివరాత్రి సందర్భంగా రిలీజ్ అవుతున్న సినిమాలకి కొంచెం అటెన్షన్ కనబడుతుంది. మళ్ళీ థియేటర్స్ కళకళలాడే పరిస్థితి కనిపిస్తా ఉంది. సెలవుల టైం కాబట్టి ప్రేక్షకుల నుంచి మూమెంట్ ఉంటది. ఆ మూమెంట్ ని ఉపయోగించుకుని మంచి హిట్ గా నిలిచే సినిమా ఏదవుతుందో చూడాలి. ఇది ఇక్కడికి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి, ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. నేను మిస్టర్ బి. కీప్ వాచింగ్ మిస్టర్ బి ఛానల్. థ్యాంక్ యూ.